నమస్తే నమస్తే మామ. మనం మొత్తానికి మషూరులో ఉన్నటువంటి ల్యాండ్ ఓవర్ బైక్ హౌస్కి వెళ్తున్నాం. ఇది నాకు తెలిసి ఈ మషూరులో అయితే చాలా హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది మామ. ఇది ఎంత హైట్ ఉంటుంది అంటే సీ లెవెల్కి 2 కిలోమీటర్స్. అంటే మనం సముద్ర మట్టం పైన ఒక ఎయిర్టెల్ టవర్ కానీ జియో టవర్స్ కానీ ఒక 40 పెడితే ఎట్లుంటుంది ఒకదాని మీద ఒకటి, అంత హైట్లో ఇది ఉంటుంది. చాలా కష్టం ఈ బైక్. ఇంకా గ్రేట్ అని చెప్పాలి ఈ కొండ ఎక్కిందంటే. చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే. అంటే మధ్యలో 2 చోట్ల చరణ్ గడ దిగాల్సి వచ్చింది అనుకో. ఎందుకంటే అంత ఇంట్లో ఉండే మొత్తం హైట్గా బాగానే ఎక్కింది, పర్లేదు. చాలా గ్రేట్ అనే చెప్పాలి అసలు. మళ్ళీ 1895 కదా బీకప్స్ ల్యాండర్ బీకప్స్ బేకరీ అన్నావు నువ్వు అన్నావు, అడిగింది బేకరీ అన్నావు కదా, అది అదే అడిగింది బేకరీ అన్నావు కదా, అది అదే ల్యాండ్ ఓవర్ బైక్ హౌస్ అంట. బేక్స్ అని అనొచ్చు, బైక్ హౌస్ అని అనొచ్చు. మీకు ఇప్పుడు దొరకదు ఇలా కంపల్సరిగా. పొద్దున అటు ఇటు పోవాలి, ఇంకా టూర్ వెళ్ళాడు మొత్తం ల్యాండ్ ఓవర్ మొత్తం అన్నదా అంతసేపు మాట్లాడినా. ఇంట్లో ఒకటి అడిగిన ల్యాండ్ ఓవర్లో ఏం ఉందని చూసేది ఏమి ఉందంటే ఓన్లీ బేక్ హౌస్ ఉంది అని చెప్పిండు. అది బేక్ హౌస్ ఏకి అంటే ఓ 1895 కా ఓ వచ్చి అవుతాను అని అన్నాడు అంతే. ఇంత దూరం నుంచి వచ్చినాం ఫ్రెండ్స్ బేకరీ కోసం. బేకరీ కోసం నీకోసం ఫస్ట్ నమస్తే నమస్తే మామ. మనం మొత్తానికి సిఆర్పిఎఫ్ జవాన్ బైక్ పైన వెళ్తున్నాం. మనకి ఇప్పుడే లిఫ్ట్ ఇచ్చారు. హైదరాబాద్ వాళ్ళని చెప్పంగానే చాలా ఆప్యాయతతో బండి ఎక్కించుకున్నాడు. చాలా గ్రేట్ అని చెప్పాలి. बहुत बहुत शुक्रिया सर जी, हमको मालूम नहीं है सर कितने बजे को आना है बोल के. बहुत बहुत धन्यवाद सर. ఫస్ట్ టైం అయితే సరే దాదా చాలా చాలా హెల్ప్ చేశాడు మామ. చాలా దూరం ఉండే, చాలా దూరం ఉండే. వాకింగ్ చేయాలంటే మస్తు టైం పడుతుండే. మస్తు హెల్ప్ చేసిండు. అక్కడ దాకా డ్రాప్ చేస్తాను, మీరు అక్కడ నుంచి దగ్గరే ఉంటుంది, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్టెడ్, అక్కడ బైక్స్ నాట్ అలౌడ్ పైకి. సో మన బైక్ అక్కడ ఆపేసి నడుచుకుంటూ వస్తూ ఉంటే మనని పికప్ చేసుకున్నాడు అనమాట. నన్ను హెల్ప్ చేస్తాను రండి అని చెప్పేసి. చాలా గ్రేట్. మన కెమెరా పట్టుకుంటూ వస్తుంటే మళ్ళీ అట్లా అనిపించిందేమో మరి. థ్యాంక్ యూ సార్. Pura bakery house. సో థ్యాంక్ యూ. Welcome. Thank you, sir. It is all right. Thank you, sir. చూద్దాం. అదే ల్యాండ్ హౌస్ బ్యాక్ హౌస్. ఇదేనారా లెహంగాస్ ఇదన్నారు. ఇంకా మొత్తం వింటేజ్ ఉంటుంది అన్ని అన్ని చెప్తారు. ఐ థింక్ దీస్ ఆర్ నాట్ 20. కాఫీ తీసుకున్నా లేకపోతే అన్ని హెవీ రేట్ ఉన్నాయి రా. అంతే అదినా అంత దూరం వచ్చి దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాం ఇద్దరం కలిసి, డబ్బులు లేక. పర్లేదు, బాగానే ఉంది. బాగుందన్న కూడా నేను తింటాను. ఎట్లా కూడా ఉందా? నేను కూడా ఒక 150 ఎంత అయితే ఎవరైనా తినాలనిపిస్తుంది ఉంటాడు కానీ బాగుంటుంది. బాగుందంటే తింటాను, లేదా తిన్నా. బాగుంది. 150 రూపాయలు. ఇప్పుడే ల్యాండ్ ఓవర్ బేక్ హౌస్కి వచ్చాం.
తిరిగి వెళ్తున్నాం. చీకటి, కానీ చాలా చాలా బాగుంది మామ బేక్ హౌస్. కానీ చాలా రేట్లు ఎక్కువ, అన్నీ చాలా రేట్లు ఉన్నాయి. మేము తక్కువ రేట్ ఉన్నటువంటి డోనట్ మాత్రమే తీసుకున్నాం, ఇద్దరం కలిసి అదే తిన్నాం. కానీ చాలా చాలా బాగుంటుంది మామ. ఇక్కడ ఏంటంటే ఒక 200 సంవత్సరాల నాటి కట్టడాలు ఉంటాయి. అప్పట్లో వాడినటువంటి రెసిపీలు కానీ, బిస్కెట్స్ కానీ, టీస్ కానీ ఇప్పటికి అదే ఫ్లేవర్స్తోనే వాడుతున్నారు. చాలా చాలా బాగుంటుంది ప్లేస్. అందులో ఇది చాలా సముద్రం మట్టానికి చాలా హైట్ కాబట్టి ఇంకా కూలు చాలా బాగుంటుంది. ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల హైట్ అంటే మామూలు విషయం కాదు. చూడు, ఇంకా ఈ టైంలో కూడా ఇంకా బండి వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి వస్తున్నారు. చాలా వరకు అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు అదొక్కటే ఓపెన్ ఉండడం వల్ల అదొక్కటే దాంట్లో తినేసి టేస్ట్ చేసి వచ్చేసాం అంతే. కానీ మీరు మాత్రం రండి మామ, చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి ఇంకా ఇక్కడ. హిమాలయస్ పీక్స్ కూడా చూడొచ్చు ఇక్కడ నుంచే. ఇంకా కొన్ని రెసిపీలు కానీ, బేక్ హౌస్లు కానీ, ఇంకా చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నటువంటి షాపులు కూడా ఉంటాయి. మీరు అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ డే టైంలో రండి, ఎందుకంటే ఈ నైట్ టైంలో చాలా వరకు అన్ని షాప్స్ క్లోజ్ ఉంటాయి.